హలో ఆల్, ఈరోజు మనం వచ్చేసి బుగ్గ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి మనకి కర్నాల విలేజ్ బెల్లంపల్లి మంచిర్యాల డిస్ట్రిక్ట్లో అయితే ఉందన్నమాట. చుట్టూ చక్కని గ్రీనరీ, ఎంతో బ్యూటిఫుల్ నేచర్ అయితే ఉంది ఇక్కడ. నేను కూడా ఇదే ఫస్ట్ టైం రావడము, సో అందుకోసం ఇంకా మీకు కూడా తెలియజేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నేను మొత్తం వీడియో క్లిక్ చేసుకున్నాను. సో ఫైనలీ మనమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. టెంపుల్ అయితే కొంచెం లోపలికే ఉంటుంది విలేజ్ నుంచి. సో ఫైనలీ దిస్ ఇస్ ద టెంపుల్. ఇది కోనేరు, అప్పటి కాలంలో ఉన్న కోనేరు. చాలా ఓల్డ్ అనమాట. ప్రస్తుతానికైతే అందులో వాటర్ లేవు, జస్ట్ ఒక ట్యాప్ అయితే ఉంది. ఆ ట్యాప్ దగ్గర నుంచి మనం కాళ్ళు అవి కడుక్కొని టెంపుల్లోకి అయితే వచ్చేసాము. సో టెంపుల్లో చూసారు కదా, చాలా కూల్, ప్రశాంతంగా ఉంది వాతావరణం. హడావిడి లేకుండా చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ఉన్న అయ్యగారు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. మేమైతే ఇంకా పత్రి పుష్పాలు వీటితో అయితే స్వామివారిని అలంకరించేసి, మాకు అంటే ఇక్కడ షాప్స్ అవి ఉంటాయేమో అనుకొని మేము మిల్క్ అవి తీసుకువెళ్ళలేదు. సో మేమైతే వాటర్తోని స్వామివారికి అభిషేకం చేసేసామన్నమాట. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది, ఎక్కువ జనాలు లేకుండా. అంటే జనాలు ఉంటారట ఇక్కడ, కానీ శ్రావణ మాసం కార్తీక మాసంలో ఉంటారట. సో ఇప్పుడు మన ఏం సీజన్ కాదు కాబట్టి కొంచెం తక్కువ మంది జనాలు ఉన్నారు. సో అది మాకు ప్లస్ పాయింట్ అయ్యింది. మేము చాలా ప్రశాంతంగా మా పూజ ఏదైతే ఉందో మేము అది కంటిన్యూ చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి మనకి వాటర్ వస్తున్నాయి కదా, ఇది మనకి ఎప్పుడు నిరంతరం 24 hours వాటర్ వస్తూనే ఉంటాయి అన్నమాట. స్వామివారికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది 24 hours. సో వాటర్ అనేవి పురాతన కాలం నుంచి ఎప్పుడు అలా పంపింగ్ అవుతూనే ఉన్నాయంట. వాళ్ళు దానికి ఒక చిన్న పైప్ లాంటిది పెట్టేసి అందులో నుంచి వాటర్ అన్ని కలెక్ట్ చేస్తున్నారు. ఇట్లనే వచ్చిన వాళ్ళందరూ కూడా అభిషేకం చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు. సో ఇది మా గ్యాంగ్. మేమైతే అంకుల్, ఆంటీ, ఇంకా వాళ్ళ కోడలు, మా ఇద్దరు ఫ్రెండ్స్, నేను వెళ్ళాము. సో ఇది వచ్చేసి మనకి శివాలయం పక్కనే వినాయక టెంపుల్, బట్ ఇట్ వాస్ క్లోజ్డ్. సో వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ అనమాట. ఇంకా నేను, ఇంకొక ఫ్రెండ్, ఇంకా ఆంటీ, అంకల్, మేమందరం అయితే వెళ్దాము అని మాట్లాడుకొని వెళ్ళాము. సో ఇది వచ్చేసి మనకి నంది ధ్వజస్తంభం దగ్గర ఉంటుంది. మనం కొబ్బరికాయలు బయటనే కొట్టేసేయాలి. టెంపుల్లోకి కోకోనట్స్ నాట్ అలౌడ్. అలాగే ఇక్కడ ఇంత చిన్న టెంపుల్ ఇంత లోపలికి ఉన్నా కానీ ఇక్కడ అన్నదానం కూడా చేస్తుంటారట ప్రతి మండే. సరే ఓకే, చూద్దాం ఎలా ఉంటుందో అనేసి అని మేము వెళ్ళాము. అసలు ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. 2 కర్రీస్, సాంబార్, ఇంకా పెరుగు అయితే వడ్డించారు. వేడి వేడిగా ఉన్నాయి, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి టెంపుల్ని విజిట్ చేయండి. ఓం నమ శివాయ.